అంకుల్, నాకు ఒక టీ ఇవ్వండి. సరే, పాల్ టీయా బ్లాక్ టీయా? ఏదో ఒకటి, బ్లాక్ టీ ఇవ్వండి. అలాగే. ఇదిగో బాబు, నువ్వు అడిగిన టీ. థ్యాంక్ యూ. అంకుల్, ఒక సిగరెట్ ఇవ్వండి. ఇస్తాను బాబు. బాబు, ఇదిగో. అంకుల్, ఈ ఊరికి చివరి బస్సు ఎన్నింటికి వస్తుంది అంకుల్? ఆఖరి బస్సా? ఆఖరి బస్సు 7 లేదంటే 7:30కి వస్తుంది బాబు. ఇవాళ ఆదివారం కదా, అసలు వస్తుందో లేదో కూడా చెప్పలేం. బస్సులు తక్కువగానే వస్తున్నాయి. ఈరోజు ఆదివారం కదా, అందుకే. కానీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? గుంటూరు వెళ్ళడానికి అంకుల్. గుంటూరా? అది ఇక్కడికి చాలా దూరంలో ఉంది కదా. నాకు తెలిసి అక్కడికి వెళ్ళటానికి 2-2:30 గంటలు పట్టొచ్చు. సరే, మీరు ఎక్కడికి ఎందుకు వచ్చావు బాబు? ఇక్కడ లొకేషన్ చూడడానికి కోసం వచ్చాను. లొకేషనా? అంటే మీరు ఈ గ్రామాన్ని చూడడానికి వచ్చారన్నమాట. మా గ్రామం మీకు నచ్చిందా? మా గ్రామం చాలా అందంగా ఉంటుంది. చాలా బాగుండింది. మీ పల్లెటూరు చాలా అందంగా ఉంది. అవునవును, ఖచ్చితంగా మా పల్లెటూరు చాలా అందంగానే ఉంటుంది. సరే అంకుల్, మీ ఊర్లో ఉండటానికి హోటల్ లాంటిది లేక లాడ్జ్ లాంటిది ఏదైనా ఉంటుందా అంకుల్? యాక్చువల్లీ రాత్రి స్టే చేయడానికి ఏదైనా చోటు కావాలి కదా. హోటల్, లాడ్జా? మా ఊళ్ళో అలాంటివి ఏవీ లేవు బాబు. అలాంటివి ఇక్కడ ఉండవు. కానీ పక్క గ్రామంలో ఒక సత్రం ఉంది. అది ఇక్కడికి దగ్గరలోనే ఉంది. కానీ పెద్ద దూరం ఏమీ కాదులే. అక్కడికి వెళ్తే ఉండడానికి చోటు ఉంటుంది. కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి రాత్రుళ్ళు ఉండొచ్చు. మీరు అక్కడికి వెళ్ళి ఖాళీ ఉందో లేదో అడిగి చూడండి. ఏం చెయ్యాలి తమ్ముడు? నిన్ను మా ఇంట్లో ఉంచుకుందామంటే అంత విశాలంగా ఉండదు. లేదంటే నేనే నువ్వు ఉండడానికి ఏర్పాటు చేసి ఉండేవాడిని కదా. సరే అంకుల్, ఎంత అయిందో చెప్పండి. అవును, ఏం తీసుకున్నారు? మీరు ఒక టీ తాగారు, ఇంకో సిగరెట్ తీసుకున్నారు. 20 రూపాయలు బాబు. అయితే ఓ పని చేయండి, నాకు ఇంకొక ప్యాకెట్ సిగరెట్ ఇవ్వండి. ఇంకో ప్యాకెట్ సిగరెటా? ఇస్తాను బాబు, ఉండండి. బాబు, ఇదిగో బాబు, తీసుకోండి. మీరు అడిగిన సిగరెట్ ప్యాకెట్. మొత్తం ఎంత అయింది బాబు? మీ బిల్లు మొత్తం సిగరెట్టు టీ కలిపి 75 రూపాయలు ఇవ్వండి. ఇదిగోండి. సరే బాబు. తర్వాత బాబు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సరే. ఆ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మళ్ళీ వస్తారు కదా, వచ్చేటప్పుడు తప్పకుండా రావాలి బాబు. బ్రో,
మీ దగ్గర అగ్గిపెట్టుందా? థ్యాంక్ యూ. సరే బ్రో, ఇక్కడ నుంచి బస్ స్టాండ్ ఎంత దూరమో కొంచెం చెప్పగలరా? మీరు బస్ స్టాండ్కి వెళ్ళాలా? ఆ, నేను అటువైపే వెళ్తున్నాను. ఏ ఊరికి వెళ్ళాలి? నేను హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్కి వెళ్ళే బస్సు 4ంటికే వెళ్ళిపోయిందే. కానీ హైదరాబాద్కు వెళ్ళే బస్ సాయంకాలం 10 గంటలకు కదా? కరెక్టే, కానీ ఈరోజు సండే కదా, అందువల్లే ఈరోజు బస్సు 4ంటికే బయలుదేరిపోయింది. తెలియకుండా వచ్చి ఇరుక్కుపోయాను. ఈ చుట్టుపక్కల ఎక్కడ లాడ్జి కానీ హోటల్ కానీ ఏమీ లేవు. సేమ్ టు సేమ్ ప్రాబ్లం. నేను వచ్చి ఇరుక్కోలే ఇక్కడ. నేను కూడా బస్సుని మిస్ చేశా. ఈ అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్ళి ఉండాలని కూడా అర్థం కావట్లేదు. నా పేరు అర్జున్, ఓ, అల్లు అర్జున్. అల్లు అర్జునా? అయితే స్టైలిష్ స్టార్. అరే మీరే అలా కదా? ఏం కాదు. నువ్వనుకుంటున్నట్టు నేనంత పెద్ద హీరోయిన్ కాదు. యాక్చువల్లీ మా నాన్న మా అన్నల తమ్ములకు ముగ్గురికి ఇలానే పేర్లు పెట్టారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్. నేనే ఆఖరివాణ్ణి. అయితే మీకు సరే అంటే నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. సరే, పదండి. ముందే తెలుసుంటే 4 గంటలకే పనంతా ముగించుకుని ఆ బస్ ఎక్కి వెళ్ళేవాడిని పాటికంతా. టైం బాగోకపోతే ఇలాగే జరుగుతుంది. దీని గురించి ఆలోచించి ఏ ప్రయోజనం లేదు బ్రో. ఈరోజు రాత్రి మనం ఎక్కడ ఉండాలో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇక్కడేమి ట్రాన్స్పోర్ట్ సౌలభ్యం కూడా లేదు. ఎక్కడైనా చోటు దొరుకుతుందేమో చూడాలి. మీరు చెప్పేది చూస్తే అది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడికి నేను లొకేషన్ చూద్దామని వచ్చాను. ఈ ఊరు అందంగానే ఉంది, కానీ ఒక సమస్య ఉంది. అదేంటి? ట్రాన్స్పోర్టే. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చాలా ఘోరంగా ఉంది. ఆఫీసులో నాకు భయంకరమైన వర్క్ ప్రెషర్ ఉంది. సినిమాలు చుట్టానికి నాకు టైమే దొరకట్లేదు. ఏంటి వాతావరణం కాస్త తేడాగా ఉంది, వర్షం వచ్చేలా ఉంది. సరే రండి, మనం అటువైపుగా సరే వెళ్దాం. వెళ్దాం, పదండి. అదిగో ఒకడు వెళ్తున్నాడు ఆ, చూడండి. సరే రండి, అతనే అడిగి చూద్దాం. సరే పదండి. హలో ఎక్స్క్యూజ్ హలో, మీ. ఒక్క నిమిషం అన్నా, ఆగండి. అన్నా, కొంచెం ఆగండి, ఆగండి. ఒక్క నిమిషం. చెప్పండి. ఒక్క నిమిషం అన్న, రాత్రి ఉండటానికి ఇక్కడ ఏదైనా చోటు ఉందా? లాడ్జ్ లాంటిది ఏదైనా ఉందా? డబ్బులు ఇవ్వడానికి కూడా మీ సిద్ధంగానే ఉన్నా. హోటల్ లాడ్జ్ అంతా లేదు. మీరిప్పుడు చోటు లేకుండా కష్టపడుతున్నారు, అర్థమవుతుంది. ఆ, అది నిజమే కదా. మీకు ఎటువంటి ఇబ్బంది లేదంటే మీరు నా ఇంట్లో వచ్చి ఉండొచ్చు. రాత్రి ఉండేసి పొద్దున్న ఖచ్చితంగా. లేచిపోవచ్చు. అంటే మీ ఇంట్లోనా? అసలు మేము నిజంగా నమ్మలేకపోతున్నాము. అయితే రండి, త్వరగా సరే, వెళ్దాం. అది కాకుండా నన్ను తప్ప మీకు ఎవరు ఇక్కడ చోటు ఇవ్వరు. ఎందుకంటే ఈ గ్రామం చాలా విచిత్రమైంది. ఇక్కడ ఉన్న ప్రజలు అంత తొందరగా ఎవరిని నమ్మరు. అయితే అవన్నీ వదిలేయండి, వెళ్దాం. సరే రండి, వెళ్దాం.